పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సినిమా హీరోగానే కాకుండా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బాలయ్యకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సందర్భంగానే ఆయనకు పద్మభూషణ్ అవార్డు రావడంతో హిందూపురం వాసులు పౌర సన్మానం చేశారు. హిందూపురంలో ఆయన వరుసగా 2014, 19, 24 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తూ వచ్చారు. అట్లా హ్యాట్రిక్ సాధించినటువంటి ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజల మధ్య ఆయనకి సన్మానం జరిగినటువంటి సమయంలో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కాక రేపుతున్నాయి. ముఖ్యంగా తనొక సినిమా హీరోగా మాత్రమే జనం గెలిపించలేదని, అనేక పనులు చేయడం వల్లే తనకు విజయం దక్కిందని ఆయన చెప్పుకొచ్చారు. అంతవరకు చెప్తే పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ బాలయ్య మరొక అడుగు ముందుకేసి చాలా మంది సినిమా యాక్టర్లు వచ్చారు, కానీ కనుమరుగైపోయారు, తుడిచిపెట్టుకుపోయారు, అడ్రస్ లేకుండా పోయారు అంటూ కామెంట్ చేశారు. ఎవరైనా సామాజిక స్పృహతో ప్రజాసేవ చేయాల్సిందేనని, అలా చేయకుంటే ఇలానే అయిపోతారు అన్నట్టుగా బాలకృష్ణ అన్నారు. మరి ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారు? ఏ లక్ష్యంతో ఈ మాటలు అన్నారు? ఎవరిని టార్గెట్ చేసి ఇలాంటి కామెంట్ చేశారు? వాస్తవానికి బాలకృష్ణకి ఇలాంటి వ్యాఖ్యలు కొత్తమీ కాదు. 2014, 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు అనేక అంశాల్లో మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అన్నట్టుగా కామెంట్ చేయడం, అలాగా జనం అంటూ ఎద్దేవా చేయడం, ఇవన్నీ చాలా చాలా ట్రెండ్ అయినాయి, వైరల్ అయినాయి, విమర్శలకు ఆస్కారం ఇచ్చాయి. బాలకృష్ణ చిరంజీవి ఫ్యాన్స్ మధ్య పెద్ద స్థాయిలో విభేదాలకి కారణమైన మెగా ఫ్యామిలీని ఉద్దేశించి బాలకృష్ణ అలాంటి కామెంట్ చేయడంతో అప్పట్లో పెద్ద స్థాయిలో కలకలం రేగింది. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ బాలకృష్ణ పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా మెలిగే ప్రయత్నం కూడా చేశారు. మొన్నటి 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాలకృష్ణ నిర్వహించినటువంటి అన్స్టాపబుల్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఇద్దరు ఒకరినొకరు పొగుడుకునేందుకు, కొనియాడుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అదే ఆ తర్వాత ఎన్నికల వేదికల మీద కూడా కొనసాగింది. బాలకృష్ణని పవన్ కళ్యాణ్ కొనియాడ, పవన్ కళ్యాణ్ని బాలకృష్ణ పొగడ, ఇట్లా అనేక సందర్భాల్లో కనిపించింది. మరి అలాంటిదన్నీ జరిగి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక సభా కార్యక్రమంలో బహిరంగంగా బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఎవరిని ఉద్దేశించి చేశారు? అడ్రస్ లేకుండా పోయినటువంటి వాళ్ళు ఎవరు? సినిమా యాక్టర్ అయినంత మాత్రాన ఎమ్మెల్యే అవుదామని వచ్చి ఓడిపోయి వెనకపోయింది ఎవరు? ఇవన్నీ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. చిరంజీవి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మెగా ఫ్యామిలీ నుంచి 2 పార్టీలు పెట్టారు. చిరంజీవి తన పార్టీని కేవలం ఒక ఎన్నికలకే పరిమితం చేశారు. పవన్ కళ్యాణ్ ఒక ఎన్నికల్లో పోటీ చేయకుండా మరొక ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాభవం ఎదురైనా 3వ ఎన్నికల్లో ఒక గేమ్ చేంజర్ లాగా నిలబడినటువంటి అనుభవం ఉంది. మరి ఇలాంటి మెగా కుటుంబంలో ఇద్దరు హీరోలకు ఉన్నటువంటి ఈ అనుభవాల్ని బాలకృష్ణ తక్కువ చేస్తున్నారా? లేకుంటే చిరంజీవిని ఉద్దేశించి గతంలో చేసినటువంటి కామెంట్స్కి కొనసాగింపుగా ఇప్పుడేమైనా మళ్ళీ మెగా కుటుంబాన్ని కించపరచాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఏమైనా చిరంజీవికి బాలకృష్ణకి 1980వ దశకం చివరి నుంచి 1990వ దశకం అంతా కూడా సినిమా రంగంలో గట్టి పోరు సాగింది. ఆ తర్వాత రాజకీయంగా చెరోదారి పట్టారు. కానీ ఇటీవల మళ్ళీ ఉమ్మడిగా కలిసి నందమూరి, నారా అదేవిధంగా మెగా ఫ్యామిలీలని దాదాపుగా ఒకే తీరున కొనసాగుతున్నాయి. ఈ సమయంలో బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వారి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను కానీ, స్నేహాన్ని కానీ మళ్ళీ ఏమైనా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా కొందరు కలుగుతుంది. ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు మిత్రపక్షాలుగా, కూటమి పక్షాలుగా కొనసాగుతున్నటువంటి తరుణంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బావమరిదిగా హిందూపురంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ అలాంటి కామెంట్ చేసి ఉంటే మాత్రం అవి నిజంగా చాలా చాలా పెద్ద వివాదానికి కారణమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇలాంటి వ్యవహారం మీదే విస్తృతమైనటువంటి చర్చ సాగుతుంది. ఇది చిరంజీవినే అన్నారు అనేటువంటి ఉద్దేశంతో కొందరు, కాదు యథాలాపంగా బాలకృష్ణ తన సహజ శైలిలో నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అదే పద్ధతిని కొనసాగించారు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడుంది.